హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్స్టార్ స్టన్నింగ్ కలెక్షన్స్. ఈ వీడియోలో నేను మీకు వామాకు బజ్జీ ఎలా చేయాలో నేను మీకు చెప్తానండి. వాము మొక్క చాలా ఈజీగానే పెరుగుతుందండి. కొంచెం వాము మొక్క తీసుకొచ్చి మన మొక్కల్లో పాతితే చాలు. మనకి అంత పెద్దగా ప్రాసెస్ కూడా ఏం లేదు. దానికి హాయిగా మనకి ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు మనకి వామాకు బజ్జీలు వేసుకుని తినచ్చండి. చూసారా అండి, కొంచెం దల్సరిగా ఉంటుంది. నేను ఒక 15 ఆకులు తీసుకున్నానండి. అవి కడిగి శుభ్రం చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. శనగపిండి 1 కప్పు, అల్లం 1 ఇంచ్, వెల్లుల్లిపాయలు 4 గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో శనగపిండి వేసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాంట్లో సరిపడా ఉప్పు, కారం వేసుకుని కలుపుకోవాలండి. దీంట్లో వాము అవసరం లేదండి. ఆల్రెడీ మనం వామాకుతో చేస్తున్నాం కాబట్టి వాము అవసరం లేదు. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దానికి తగినంత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపాలండి. ఒకేసారి నీళ్ళు పోసుకోకుండా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. బజ్జీల పిండిలానే కలుపుకోవాలండి. ఇలాంటి థిక్నెస్ వస్తే చాలు. ఇలా కలుపుకొని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని మరకనివ్వాలండి. నూనె కాగిన తర్వాత ఇలాగ డిప్ చేయాలండి. వామాకుని ఇలా డిప్ చేసి మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. వామాకుని కాడవైపు పట్టుకుని ఇలా మామూలుగా ఒకసారి డిప్ చేసుకుని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. చూసారు కదండి, పొంగుతుంది. ఇలా పొంగిన తర్వాత మరోవైపు తిప్పాలండి. నేను 15 ఆకులు తీసుకున్నానండి. ఆ 15 ఆకులు ఈ పిండితో సరిగ్గా సరిపోయిందండి. ఇలా మనకి నేనైతే చిన్న ముక్కలు పెట్టాను కాబట్టి 1, 2 సరిపోయి. అది కొంచెం పెద్ద ముక్కలు పెట్టుకుంటే మీకు ఒక 3, 4 ఒకటేసారి వేయించుకోవచ్చు. తర్వాత ఇలా టిష్యూ పేపర్లోకి ప్లేట్లో తీసేసుకోవాలండి. ఇది అనుకుంటే ఇలా కూడా తినచ్చండి. కాదు అనుకుంటే మనకి పైన మసాలా కింద వేయించిన పల్లీలు, ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కారం, ఉప్పు, కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి. ఇంకా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని ఇలా బజ్జీల పైన మధ్యలో తీసి మనము పెట్టుకోవాలండి. ఆ స్టఫ్ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వామాకు అన్నది హెల్త్కి, డైజెషన్కి కూడా చాలా మంచిదండి. ఈ వామాకు చాలా ఈజీగానే చేయొచ్చు. అలాగే వామాకు మొక్కను కూడా చాలా ఈజీగానే పెంచవచ్చు అండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వామాకు బజ్జీలు వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. మీ ప్రతిభ. బాయ్.